వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఓకేనా? కొంచెం మీరు నాకు చీరప్ ఇవ్వాలి. చాలా తక్కువ సబ్స్క్రైబర్స్తో ఉన్నాను. నాకు కొత్తగా నా ఛానల్ నేను ఓపెన్ చేశాను కాబట్టి మీ హెల్పింగ్ నాకు చాలా అవసరం. సో ఈరోజు వారాహిమాత గురించి తెలుసుకుందాం. వారాహిమాత పరిచయం ఏంటంటే, వారాహిమాతను దండనాయకి అంటారు, అష్టముఖరాలని కూడా అంటారు. సో శ్రీ వారాహి అంబిక అని కూడా పిలుస్తారు కొన్ని చోట్ల. అయితే ఇవి పరమేశ్వరి, లలిత, త్రిపుర సుందరి యొక్క అత్యంత రహస్య శక్తులు అన్నమాట. అర్థమైందా? పరమేశ్వరి అంటే మన శివుడు, పార్వతి యొక్క, లలిత, త్రిపుర సుందరి యొక్క అత్యంత రహస్య శక్తుల్లో నేను చెప్పే వారాహిమాత గురించి చెప్తున్నాను. ఆమె యొక్క శక్తులు ఏంటంటే బలం, రక్షణ, అభివృద్ధి, ఇంకా శత్రు సంహారం, విద్యల్లో ఈమె చాలా ప్రసిద్ధి అనమాట. సో ఇక్కడ మనం వారాహిమాత యొక్క పరిచయం చేసాం. ఇప్పుడు ఏంటంటే ఆమె ఒక పుట్టక కథ. ఆమె ఎందుకు పుట్టింది? సో పూర్వకాలంలో శంభ, నిశంబల అనే అసురులు 3 లోకాలని శాసించేవారు. సో అయితే దుర్గమ్మ గురించి చెప్తాను. దుర్గమ్మ ఏంటంటే ఆమె ఈయన చంపాలంటే ఆమెకు ఉన్న పవర్ సరిపోవట్లేదు. సో ఆమె ఏం చేసిద్దంటే ఈ శంభ, నిశంబలను చంపడానికి తనకి ఉన్న శక్తి 7 పార్ట్లుగా డివైడ్ చేసిద్ది, అంటే సప్తమాత్రిక. సో ఈ 7 పార్ట్లు అని వచ్చేసరికి మనకి అక్కా చెల్లెలుగా ఉంటారు. బ్రహ్మిణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి, ఇంకా వారాహి, ఇలా చాముండి, ఇలా మనకి 7 అక్కా చెల్లెళ్ళు. అందరూ మంచిగా ఉంటారు, కానీ వారాహి మాత మాత్రం కొంచెం విభిన్నంగా పుట్టిందనమాట. సో ఇలా 7గురితో ఈ శంభ, నిశంబల్లో చంపడానికి వస్తే, ఇందులో మాత్రం మన వారాహి దేవ మాత్రం ఈ శంభ, నిశంబల్ని చంపడానికి సహాయపడతారు. సో అప్పుడు దేవతలు మనకి ఈ దేవతలందరూ కలిసి కొంచెం శాంతించడం జరిగిద్ది. అంతేకాకుండా ఆది పరాశక్తి, అర్థమైంది కదా, ఆది పరాశక్తిని పిలవడం కూడా అప్పటి నుంచి ప్రారంభించారనమాట ఈ దేవతల్ని. సో ఇట్లా మనకి జరుగుతూ ఉండగా కొన్ని రూపాలు, అష్టమాంతకులు, అందులోనే మనకి అత్యంత శక్తికరమైనది వారాహిమాత మనకి శంభానిశంబల్ని చంపారు. సో ఇక్కడితో ఇలా చంపడం మనకి జరిగింది. సో సృష్టికర్త అయిన బ్రహ్మ వారాహి అవతారం ఎత్తిన తర్వాత ఏం చేశారంటే లోకాన్ని రక్షించినప్పుడు వచ్చిన దివ్య వారాహి శక్తి త్రిపుర సుందరితో ఏకమయ్యి వారాహి దేవిని సృష్టించింది. సో ఇట్లా మనకి బ్రహ్మ అండ్ అలాగే త్రిపుర సుందరి వీళ్ళందరినీ కలిపి వారాహి దేవుని సృష్టించారనమాట. వై షీ బర్న్? ఎందుకు పుట్టింది వారాహిమాత? అందరికీ తెలుసు, ఆమె చాలా క్రూరమైన వ్యక్తుల్ని చంపడానికి పుట్టింది. అందుకనే తను ఎప్పుడైతే వీళ్ళు చంపే అవకాశం ఉంటుందో అప్పుడే తను వస్తుందంటారు. కానీ నిజానికి ఏంటంటే శంభానిశంబలు ఒక అగాధమైన పాదాల రక్షక యంత్రాన్ని ఏర్పరిచారు. సో దాన్ని ఛేదించడం ఎవరి వల్ల కాదు. సో త్రిపుర సుందరి ఆ మంత్రాన్ని బద్దలు కొట్టడానికి వారాహిమాతని పంపించింది. సో వారాహిదేవి ఇలా మనకి ఎవరైతే రాక్షసులను చంపడానికి సమయం ఉంటుందో అప్పుడప్పుడు అలా మనకి ఇలా పార్వతీదేవి, మన త్రిపుర సుందరి వేషమై దుర్గమ్మ, ఇట్లా అందరూ ఒక్కొక్కళ్ళుగా, విష్ణు భగవానుడు, ఇట్లా ఒక్కొక్కళ్ళుగా మనకి అది పురాణాల్లో చెప్పుకుంటూ వచ్చారనమాట. వారాహి దేవితో మనకిట్లా మనకి తెలుస్తూ ఉంది. ఓకే, ఇలా అసురులు ఇలా ఎవరైతే ఉండరో ఇలా చంపుకుంటూ వచ్చారని తెలుస్తుంది. తర్వాత ఏంటంటే తన ఒక ముఖం రూపం అనేది మీ అందరికీ తెలుసు, చాలా పంది రూపంలో ఉంటారమ్మ. సో అలా అందరినీ భయపెట్టారనమాట. ఇప్పుడు మనము శ్రీచక్రం గురించి చెప్పుకుందాం. శత్రువుల్ని ఇంకా అలాగే భయంకరమైన శత్రువుల్ని వీళ్ళందరినీ రక్షించడానికి శ్రీచక్రం పనికొచ్చిద్ది. అంతేకాకుండా నమ్మిన భక్తులకి జయాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, ధైర్యం ఇచ్చడానికి శ్రీచక్రం అనమాట. ఇంకా వారాహి గారికి హస్బెండ్ చాలా పురాణాల్లో ఇక్కడ ఇంతవరకు మనకి కన్ఫామ్గా ఎక్కడ చెప్పలేదన్నమాట. కొందరు అంటారు ఇంకా ఉమ్మెత్త భైరవ అని కూడా అంటున్నారు, కొంతమంది వారాహి అని కూడా అంటున్నారు. అంటే సో ఇవన్నీ కాదండి. చాలా వరకు ఏంటంటే మార్కండేయ పురాణం ప్రకారం ఆమెకి లలిత త్రిపుర సుందరి యొక్క సేనాధిపతి కాబట్టి అంత ఇదిగా ఎవరు చెప్పలేకపోయారు అన్నమాట. ఆమెకి పెళ్ళయిందా, ఆమెకి భర్త ఉన్నారని మాత్రం ఎవరు చెప్పలేకపోయారు. అయితే మనకి ఇట్లా అందరినీ
ఎవరైతే ఉంటారో దండ ఆయుధాలతో, ఆమెకున్న ఆయుధాలతో చాలా భీకరంగా శత్రువుని చంపేశారనమాట. భూమి మీద అలాగే లోపల అంటే భూలోపల లోకంలో కూడా ఎక్కడైనా సరే ఆమె అందరినీ యుద్ధంతో చేసి వాళ్ళందరినీ దండించేదనమాట. దీంతో ఆమెని దండనాయకి అని కూడా పేరు వచ్చేసిందనమాట. సో ఇంత కష్టం మనమే కాదండి, మనకే ప్రతి ఒక్క సవాళ్ళని ఎదుర్కొంటూ వెళ్తాము. అట్లానే దేవతలు కూడా ప్రతి ఒక్క లోకరక్షణ కోసం చాలా కష్టాలే పడ్డారనమాట మన కోసం. అసలు వారాహి అమ్మ రూపం ఎలా ఉంటుందో తెలుసా? చాలా చెప్పడానికి కూడా చాలా భయంకరంగా ఆమె మొహం ఉంటుందంట. నైట్ పూట అయితే ఆమెని డైరెక్ట్గా కూడా మనం చూడలేమంట. ఇది చక్రం, ఖడ్గం, పాశ్యం, దండం ఇవన్నీ ఆమె రూపంలో ఉండే అంటే ఆమె చేతితో పట్టుకునేవన్నమాట. మహారక్తవర్ణి కాంతి ఆమెను చూస్తుంటే మహాయోధురాలంట. త్రిపుర సుందరికి సేనాధిపతి కూడా అనమాట. సో ఇక్కడ వరకు ఆమె రూపం ఎలా ఉంటుందో చూసాం కదా. ఇప్పుడు వారాహి శ్రీచక్రం అనేది శత్రువులు ఇంకా శక్తులు, విపరీతమైన శక్తులను అంతరించేలాగా శ్రీచక్రం పనిచేసిద్ది. అంతేకాకుండా శ్రీచక్రానికి ఏంటంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళు వచ్చి అమ్మవారిని చూస్తే ఆ శ్రీచక్రం అనేది మనకి చాలా అయితే వారాహి మాతకి పూజలు చేయడం వల్ల మన లాభాలు ఏంటంటే ఏర్పడే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అంటే గృహశాంతి ఉండదు కదా, చాలామందికి ప్రాబ్లమ్స్తో ఉంటారు. సో గృహశాంతి కూడా ఉంటుంది. న్యాయ విజయాలు ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ వాటితో ఏమైనా న్యాయాల్లో ఏదైనా మనకి డౌన్ అయిపోతుంటే అందులో కూడా విజయాలు ఇస్తారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇస్తుంది అమ్మ. అండ్ మెయిన్ ఏంటంటే తల్లి ఎప్పుడు మనకి నైట్ పూట మాత్రమే దర్శనం ఇచ్చిద్ది. ఆమెని డైరెక్ట్గా కూడా మనం కాశీలో చూడటానికి వీల్లేదు. ఇట్లా జరిగితే ఒక పేరు కాశీలో నేను చూడాలి అని పంతుల్ని గొడవపడి వెళ్తే వాళ్ళు అక్కడికక్కడ వాళ్ళు చనిపోయారంట కూడా. రాత్రి పూజలు చేసే దేవత అని కూడా అంటారు. సో ఇంత మంచి స్టోరీలు మన వారాహి మాతకు ఉన్నాయి కాబట్టి సో జై వారాహి అనుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికీ ఇస్తాను. బాయ్.